ఈ రిపబ్లిక్ డే చాలా మంది జరుపుకుంటారు. కాకపోతే కొంతమందికి రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారు అనేది తెలియదు కదా దానిపైన. రిపబ్లిక్ డే అంటే మీకు ఫస్ట్ మనం చూస్తే భారతదేశం స్వతంత్రం వచ్చాక మన సొంతంగా కూడా మన రాజ్యాంగం రాసుకున్నాం. దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక పెద్ద రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకోవడం జరిగింది. మన ఈ రాజ్యాంగంలో కూడా మన ఎన్నో భావాలను మన దేశం యొక్క స్వరూపాన్ని కూడా మనం చెప్పడం జరిగింది. అందుకని ఈ రిపబ్లిక్ డేని మనం దేశం అంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటే మనకు రాజ్యాంగం ఇచ్చి రాజ్యాంగాన్ని మనం నడుస్తున్నాం కాబట్టి దాన్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి మధ్య డిఫరెన్స్ అది స్వతంత్రానికి సంబంధించింది. ఇదో రాజ్యాంగాన్ని మనం రాసుకుని మనం ఇండియా ఒక రిపబ్లిక్ కంట్రీ అయిందని చెప్పి ప్రపంచాన్ని చాటి చేసిన రోజు ఈరోజు. మొన్న బాలాపూర్లో ధర్మరక్షణ సభ జరిగింది కదండి. ఈ రోహింగ్యాలను తరిమి కొట్టాలని చెప్పేసి ఈ రోహింగ్యాల పైన మాట్లాడాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు గత 2 దఫాలుగా బీజేపీ గవర్నమెంటే ఉంది. మరి ఏం చేస్తున్నాడు మోడీ? రోహింగ్యాలకి మోడీయే సపోర్ట్ చేస్తున్నాడా? అంత చేతగాని పిఎం ఉంటే రాజీనామా చేసి వెళ్ళిపోమనండి. హోమ్ మినిస్టర్ ఏం చేస్తుండు? అమిత్ షా. నేను అమిత్ షాకి డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నా, మీరు రాజకీయాలు చేయడం బంద్ చేయండి. హోమ్ మినిస్టర్గా నీ పని దేశ భద్రతను చూసుకోవాల్సిన పని అమిత్ షాది. అది వదిలేసి నువ్వు రాజకీయాలు చేసుకుంటూ తిరుగుతుంటే రోహింగ్యాలు దేశాల్లో రాక ఏం చేస్తాడు? ఇది పూర్తిగా కేంద్ర హోంశాఖ పనితీరు మీద మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది. అమిత్ షా కూడా దీని బాధ్యత తీసుకోవాల్సిన విషయం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదండి. రోహింగ్యాలు అనేది రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు, ఈ తెలంగాణకు సంబంధించిన విషయం కాదు. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం. దీనికి హోంశాఖ మంత్రి అమిత్ షానే పూర్తి బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. మొన్న వాళ్ళని తరిమి కొట్టడం కోసం అరెస్ట్ చేసి తరిమి కొట్టాలని చెప్పేసి ధర్మరక్షణ సభ ఏర్పాటు చేశారు. అన్ని పార్టీలకు అతీతంగా చేశారు కదా, దానిపైన మీ ఒపీనియన్? ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయంటే వాళ్ళకి ఒకటి కావాలి. పోయినసారి భాగ్యనగర్ అమ్మవారు ఇష్యూ కావాలా, ఒకసారి అయోధ్య రాముడి విషయం కావాలా, ఇప్పుడు రోహింగ్యాల విషయం కావాలా. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ సిటీ లిమిట్స్లో మళ్ళీ హిందూ ముస్లిం అనే భావాలను తీసుకురావాలి. ఏదో కులాల మీద మతాల మీద పేలాలు ఎత్తుకునే బ్యాచ్ కాబట్టి ఆ పేటీఎం బ్యాచ్ చేసే అల్లర్లన్నీ ఇట్నే ఉంటాయి. అంటే అక్రమంగా కూడా ఓట్లు నమోదైనాయి ఇంతకుముందు జరిగిన ఎన్నికల్లో అని చెప్పేసి అంటా ఉన్నారు కదా అక్కడి ప్రాంత ప్రజలు. నేను ప్రజలకు ఒకటే చెప్తున్నా, ఈ రోజు వరకు నువ్వు అడిగిన ప్రతి ప్రశ్న, అది రోహింగ్యాల విషయం అయినా కానీ ఓటర్ లిస్ట్ విషయం అయినా కానీ ఇవన్నీ కూడా కేంద్రం పరిధిలో ఉన్న విషయాలు. కేంద్రం పరిధిలో ఉన్న విషయాలకి పూర్తి బాధ్యత మన గొప్ప ప్రధానమంత్రి అయిన మోడీ, చెత్త ప్రైమ్ మినిస్టర్ అయిన అమిత్ షాది. వీళ్ళిద్దరిని అడగండి పోయి. ఇవాళ రిపబ్లిక్ డే ఏదైతే చేస్తున్నామో ప్రభుత్వ పరంగా గవర్నర్ గారు ప్రభుత్వం చేసే అటువంటి అన్నీ కూడా కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కటి కూడా సూచన తప్పకుండా అన్నీ చెప్పడం జరిగింది. ఇక్కడ గాంధీ భవన్లో మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన మరి ఇలా రిపబ్లిక్ డే సందర్భంగా జెండా ఎగరేస్తూ వారు కూడా ఇచ్చినటువంటి నినాదము పబ్లిక్ అందరికి కూడా ఈ మెసేజ్ పోయేటట్టు మీడియా మిత్రులు కానీ పత్రికా మిత్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఇవాళ దాన్ని పబ్లిక్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజులల్లా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి వారు అనుకున్న ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలు ఒకటానికి ఒకటి అమలు చేస్తూ, అంతేకాకుండా కూడా హైదరాబాద్ను ప్రపంచంలో ఒక 5వ నగరంగా తీర్చిదిద్దే విధంగా ఒక 4th సిటీ తీసుకురావడం, తర్వాత మూసీ నది అభివృద్ధి చేయడం, మెట్రో ఎక్స్టెన్షన్ చేయడం, RRR ఎక్స్టెన్షన్ చేయడం, ఇట్లా కాకుండా కూడా ఇంకా అనేకమైన అటువంటి పథకాలను తీసుకురావడం జరిగింది. ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం, సమ్మక్క సారక్కకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచే కూడా ఇప్పటి వరకు కూడా అక్కడ ఆదివాసుల కోసం అభివృద్ధి చేయని అటువంటిది ఇలా కాంగ్రెస్ పార్టీ చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసిందంటే అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అక్కడ తీసుకొని క్యాబినెట్ కూడా అక్కడ తీసుకొని పోయి ఈ సస్యశ్యామలమైన ప్రాంతం, ఈ ప్రాంతంలో ఆదిశక్తి అమ్మవారు, నాగదేవత, సమ్మక్క సారక్కల దీవెనల కోసం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసులే కాకుండా కూడా అమ్మను నమ్ముకునేవారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఆశీర్వాదాలు తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. అట్లనే ఇప్పుడు మన హైదరాబాద్లో బాలాపూర్ ఏరియాలో ధర్మరక్షణ సభ అని పెట్టారు. రోహింగ్యాలు అక్రమంగా వచ్చి మన దేశంలో చొరబడి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని చెప్తా ఉన్నారు. దీనిపైన ఏం మాట్లాడతారు? ఇది ఎలా రిపబ్లిక్ డే సందర్భంగా మా గవర్నమెంట్ చేసే సంక్షేమ పథకాలు కానీ, మా అధ్యక్షులు ఇక్కడ ఫ్లాగ్ ఇనాగ్రేషన్ చేసిన విషయం కానీ,
జరగబోయే అసలు మా ప్రభుత్వం ఇంకా 3 ఏళ్లలో పబ్లిక్ కోసం 4 కోట్ల మంది కోసం చేసే సంక్షేమ పథకాలు కానీ ఇవన్నిటి మేము ముందడు తీసుకొని పోతున్నాం. ఏదన్నా చట్టపరంగా వ్యతిరేకంగా పరంగా ఏదన్నా ఉంటే ఆ చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది. ప్రభుత్వం ఇప్పటికి కూడా చర్యలు తీసుకోవట్లేదు కదా, అక్రమంగా బంగ్లాదేశ్, బర్మా ఇట్లాంటి ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని అన్ని పథకాలు పొందుతూ ఉన్నారు కదా, ప్రభుత్వం ఇప్పటికి కూడా ఎందుకు స్పందించట్లేదు అంటారు? అదే బీజేపీతో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎవరైతే ఉన్నారో, అమిత్ షా గారు ఎవరైతే ఉన్నారో, ఇది నేషనల్ ఇష్యూ కాబట్టి వారిని ఈ ప్రశ్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పగలుగుతారు. మేము కాంగ్రెస్ కార్యకర్తలుగా గాంధీ భవన్లో రిపబ్లిక్ డే చేసుకున్న ఇప్పుడు మన తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెసే ఉంది కాబట్టి అందుకోసం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ ఉన్నా అని కూడా సెక్యూరిటీ పరంగా ఏదైనా అని కూడా అది నేషనల్ ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా ఈ విషయం పైన. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులంతా రాష్ట్ర ప్రభుత్వంలో లేరా? ఆల్ వీడియో కార్స్ మొత్తం ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అంతా ఇక్కడ వాళ్ళే, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే కదా. వాళ్ళకు తెలియని ఇన్ఫర్మేషన్ మా కాంగ్రెస్ కార్యకర్తలకు ఏం తెలుస్తుంది? ప్రధానమంత్రిని అడిగితే ఈ ప్రశ్న వారికి తెలుస్తుంది, అమిత్ షా గారిని అడిగితే ఈ ప్రశ్న వారికి తెలుస్తుంది. మేము ఇక్కడ ఎవరికైతే అన్నం లేదో వానికి రేషన్ కార్డు ఇస్తున్నాం, ఎవరికి ఇల్లు లేదో వానికి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం, ఎవరికైతే జాతర పోవాలని సమ్మక్క సారక్క పోవాలని అనుకుంటున్నారో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇస్తున్నాం. ఇక్కడ ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో బస్సు ఫ్రీ ఇచ్చినాం మహిళలకు. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ సంక్షేమ కార్యక్రమాలు విద్యార్థుల కోసం, మరి విద్యారంగాన్ని అభివృద్ధి చేయడం కోసం జిల్లాకు మండలకు ఒక స్కూల్ అభివృద్ధి చేస్తున్నాం, వైద్యం అభివృద్ధి చేస్తున్నాం. నీటి దానికోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రోజు చెప్తుండ్రు, ఆయన మరి ఆహార భద్రత, నీటి భద్రత మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రోజు ప్రశ్నిస్తుండ్రు. ఇక మేము ఇవన్నీ రిపబ్లిక్ డే సందర్భంగా ఇంకా ప్రజలకు రావాల్సిన ఏమన్నా ఉంటే మా రేవంత్ రెడ్డి గారు మరి వారు చెప్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా వారు ఉన్నారు కాబట్టి మా పార్టీ ఇలా ఉన్న క్యాబినెట్ అందరూ మహేష్ కుమార్ గారు కానీ వాళ్ళు పెద్దలంతా తీర్మానం చేసి ఇంకా బెటర్ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎట్లిస్తే బాగుంటా అనేది వాళ్ళు చెప్తారు. ఓకే అండి, నమస్తే మేడం. నమస్తే. హ్యాపీ రిపబ్లిక్ డే. సేమ్ టు యూ ఎవ్రీబడి, సేమ్ టు యూ. మేడం, రిపబ్లిక్ డే ఎందుకోసం జరుపుకుంటారు? ఈ 26 జనవరి రోజే ఎందుకు జరుపుకుంటారు? आज़ादी के बाद हमारे कुछ रूल्स इम्प्लीमेंट किए गए, उस मौजू पे हम लोग रिपब्लिक डे मनाते हैं. दादा साहब अम्बेडकर ने ये रूल्स लगाए थे, उस वजह से हम ये रिपब्लिक डे मनाते हैं. आज़ादी तो बहुत टाइम पहले मिल चुकी थी, लेकिन जब रूल्स ये सब हुआ था वो इम्प्लीमेंट आज के दौर पे हुआ था, तो उसमें हम रिपब्लिक डे मनाया जाता है. మేడం, అట్లనే రోహింగ్యాలు బాలాపూర్లో వచ్చి చొరబడి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు కదా మేడం, దీనిపైన ఏం మాట్లాడుతున్నారు? हाँ, वो तो उन लोग का, एक तो वो लोग अनएजुकेटेड है और एक तो स्लम में रहते हैं. तो हमारा काम है कि हम जितना हो सके उन लोग को फर्स्ट, उन लोग को प्रेफरेंस देना और उन लोग को जाके हेल्प करना चाहिए, क्योंकि ये लोग तो पूरे हम लोग एजुकेटेड है, उन लोग को तालीम नहीं, कुछ नहीं, एक दूसरी जगह से है. तो हमारा काम बनता है कि हम उनको हेल्प करें पहले. మేడం, వాళ్ళని అరెస్ట్ చేసి తిరిగి పంపడం అనేది కరెక్టా రాంగా మేడం? इट्स रॉन्ग, टोटली रॉन्ग, बिकॉज वहाँ पर ही कुछ लोग को प्रॉब्लम्स थे, वहाँ पर ही कुछ उनको सफरिंग था, वो लोग वहाँ कुछ रह ही नहीं सकते थे, ना उनको घर था, कुछ प्रॉब्लम था, बोल के हमारे पास है शेल्टर लेने के लिए. तो हमारा चाहिए, हम लोग को चाहिए, हमारी गवर्नमेंट को चाहिए उनको शेल्टर देना. మేడం, అట్లనే ఇప్పుడు కుల వృత్తులు ఉంటాయి కదా మేడం, పూలు అమ్మే వాళ్ళు, పండ్లు అమ్మే వాళ్ళు, వీళ్ళందరికీ వాళ్ళ వల్ల ఇబ్బంది అవుతా ఉంది అని చెప్తా ఉన్నారు మేడం. అవును, प्रॉब्लम तो सबसे होता है हमको एक दूसरे से, लेकिन हमको चाहिए यूनिटी में रहना, हमको आगे बढ़ के उनकी हेल्प करना चाहिए. ये सब कुछ नहीं है, खून सभी का एक ही है, सबका ब्लड एक ही है, बस ऐसा कुछ नहीं है. सबको हमको साथ देना चाहिए, हिंदू मुस्लिम सब भाई भाई है, ये तिरंगा हमारा है. బట్ వాళ్ళు అనుకోవాలి కదా మేడం, ఇక్కడ ఉన్న వాళ్ళు ముస్లిమ్స్ అయితే ఓకే యాక్సెప్ట్ చేస్తాం, కానీ ఫారెన్ వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో తెలియదు కదా మేడం మనకి. हाँ, बिकॉज दे आर अनएजुकेटेड, हमको पहले उनको एजुकेशन देना चाहिए. उनका ने सिर्फ मेहनत करके कमाते हैं और खाते हैं, उनके पास कुछ है ही नहीं, तो उनको एजुकेशन दियो आप, फिर वो लोग को हम अपने फेवर में ले सकते हैं ना भाई. हम మేడం, వాళ్ళు ఇప్పుడు బంగ్లాదేశ్, బర్మా, మయన్మార్ నుంచి వచ్చి ఉంటా ఉన్నారు కదా, వాళ్ళు చేసే అక్రమాల వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. మైనార్టీలు ఎందుకు ప్రశ్నించట్లేదు మేడం? वो मैं नहीं बोल सकती, आई कांट से डैट, आई कांट से.